భారత జాతి సగర్వంగా చెప్పుకునే ధీరుడు, యావత్ భారతం వీరత్వానికి ప్రతీకగా కొల్చుకునే మరాఠా రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ అని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని ఆరేపల్లి గ్రామంలో ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు ఆరే కులస్తుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు, వీరితో పాటు వివిధ పార్టీల నాయకులు హాజరై ఛత్రపతి శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యేను ఆరే కులస్తులు, గ్రామస్తులు శాల్వతో సన్మానించారు. ఈ సందర్భంగా పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ పేరు భారతదేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడిన గొప్ప పేరు అన్నారు. ఈ పేరు వింటేనే భారతవని పులకించి పోతుందన్నారు. హిందూ ధర్మ పరిరక్షణకు శివాజీ మహారాజ్ చేసిన సేవలు ఎనలేనివని అన్నారు. ఛత్రపతి శివాజీ లాంటి ధీరుడు భరతఖండంలో జన్మించడం మన అదృష్టంగా భావించాలని అన్నారు. అందరితో ఛత్రపతిగా పిలువబడుతున్న ఘనత ఆ మరాఠా యోధుడికే దక్కుతుందన్నారు. యుద్ధంలో గెలుపు తప్ప ఓటమి ఎరగని యోధుడు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి, మాజీ జెడ్పీటీసీలు వంగళ తిరుపతి రెడ్డి, లంక సదయ్య, మాజీ సర్పంచ్ దేవేందర్ రావు, ఆరే కులస్తుల మండల అధ్యక్షుడు గరడి అశోక్, ఆరే కులస్తుల గ్రామ శాఖ అధ్యక్షులు గురుపాటి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు శ్రీనివాస్, ఆగయ్య, ప్రధాన కార్యదర్శి గరేడు చందర్రావు, నాయకులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. మహిళలకి, విలేకరులకి అందరికీ నా నమస్సుమాంజలు. ఒక విషయం ఏంటంటే, మన గ్రామానికి వారి పేరు మీద వారి సొంత ఖర్చులతో పెట్టుకుంటున్నటువంటి వాటర్ ప్లాంట్ తొందరగా నిర్మించి పంచాయతీ ఓపెనింగ్ వచ్చిన సందర్భంలో మనం ఒక మహిళా భవనము మరియు ఎస్సీ కమ్యూనిటీ మల్లేపల్లెకు డైరెక్ట్ రైతులకు సంబంధించిన రోడ్డు శ్రీరాంపూర్లో ఈ మహిళా మండలి బిల్డింగ్ను ఎస్సీ కమ్యూనిటీ తప్పకుండా ఇవ్వాలని కోరుకుంటూ ఈ రోడ్లను తొందరగా మా ఆడపిల్లకు ఇబ్బంది అయినటువంటి కాలువలు, పంట కాలువలు, చెరువు నుంచి తూములకు వెళ్ళిపోయే కాలువలకు తప్పనిసరిగా మంజూరు ఇప్పించవాలని కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మార్కెట్ చైర్మన్ సోదరులు తిరుపతి రెడ్డి గారు, అట్లాగే రూపగోని సారయ్య గౌడ్ గారిని శాల్వా కప్పి సన్మానించవలసిందిగా కోరుతున్నాం. గరిడి అశోక్ గారిని శాల్వా కప్పి సన్మానించవలసింది.